హలో ఛాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ తెలుగు. ఎస్ఎస్సి వాడు మనకొక పెద్ద గూగ్లీ వేశాడు. 2026-2027 క్యాలెండర్ రిలీజ్ చేశాడు. దురదృష్టవశాత్తు సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఓపెనింగ్ బ్యాచ్ అయ్యారు. అఫ్కోర్స్ సీజీఎల్ కన్నా ముందు 3 వేరే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. కానీ మేజర్ ఫ్లాగ్షిప్ ఎగ్జామ్ అయిన ఎస్ఎస్సి సీజీఎల్ 2026కి వాళ్ళిచ్చిన టెంటేటివ్ టైం మే టు జూన్. సీజీఎల్ కన్నా ముందు ఆల్రెడీ 3 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఒక సేఫ్ అజంప్షన్ తీసుకోవచ్చు. సీజీఎల్ 2026 పక్కాగా జూన్ 1, 2026 నుండి స్టార్ట్ అవుతుందని. సో ఇదిలా ఉంటే ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిందేంటంటే అసలు రైట్ కైండ్ ఆఫ్ రోడ్ మ్యాప్ ఏంటి, మనం చెయ్యాల్సినవేంటి, డూస్, ముఖ్యంగా అస్సలు చెయ్యకూడనివేంటి. ఒరిజినల్గా మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఎగ్జామ్ ఆగస్ట్లో లేదా మిడ్ ఆగస్ట్లో ఉంటదని. దాన్ని బేస్ చేసుకునే మనం ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు కొత్త డేట్ సెట్ అయ్యాయి కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిన అప్రోచ్లో చిన్న చేంజ్ అవసరం. చాలా కామన్గా మెజారిటీ ఆస్పిరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, నేను నా సిలబస్ని రష్ చేస్తా, వచ్చే 2 నుండి 2.5 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేసేస్తా, ఆ తర్వాత రివిజన్ స్టార్ట్ చేస్తా అని. కానీ ఇది చాలా చాలా డేంజరస్ స్ట్రాటజీ కావచ్చు. సో ఇప్పుడు మనం రైట్ స్ట్రాటజీ ఏంటో మాట్లాడుకుందాం. వచ్చే 5 నెలలు మనం ఏం చేయాలో చూద్దాం. టైం క్రంచ్ అయింది కాబట్టి రైట్ థింగ్ ఏంటి? చూడండి మిత్రులారా, బాటమ్ లైన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం సిలబస్ ప్రిపరేషన్ మరియు రివిజన్ రెండూ ఒకేసారి టుగెదర్గా చెయ్యాలి. అంటే ఏ రోజైతే మనం ఎస్ఎస్సి సీజీఎల్ 2026 సిలబస్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యిందని అనుకుంటామో, ఏ రోజైతే దానికి ఫుల్ స్టాప్ పెడతామో అదే రోజు మనం ఎగ్జామ్ రెడీగా ఉండాలి. అంటే మన రివిజన్ మరియు సిలబస్ ప్రిపరేషన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళాలి. దానికోసం నేను మీకొక 3-4-3 రూల్ని ప్రపోజ్ చేస్తున్నా. ఈ 3-4-3 రూల్ మీనింగ్ ఏంటంటే, ప్రతిరోజు మీ డేని రివిజన్తో స్టార్ట్ చేయండి. మీ రోజులో 3 గంటలు రివిజన్ కోసం కేటాయించండి. ఒకసారి ఈ 3 గంటల రివిజన్ కంప్లీట్ అయ్యాక అప్పుడు క్లాసులు అటెండ్ అవ్వండి. కానీ మీ క్లాసులని రోజుకి 4 గంటల కన్నా ఎక్కువ కాకుండా రెస్ట్రిక్ట్ చేసుకోండి. అట్ మ్యాక్స్ జీఎస్ లాంటి సబ్జెక్ట్కి 1 నుండి 1.5 గంట ఇవ్వండి. మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్కి ప్లీజ్ 1 గంట లేదా మ్యాక్సిమం 1.5 గంట ఇవ్వండి. ఇంగ్లీష్ లాంటి సబ్జెక్ట్కి మీరు 1 గంట ఇవ్వచ్చు. మీరు క్లాసులు కన్జ్యూమ్ చేయడానికి లేదా కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి కేటాయించాల్సిన మ్యాక్సిమం టైం ఇదే. రీజన్ ఏంటంటే, మన బ్రెయిన్కి ఒక రోజులో లిమిటెడ్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంటుంది. మీరు మీ బ్రెయిన్ని ఫోర్స్ చేసి ఎక్కువ క్లాసులు వింటే, లేదా క్లాసులని బింజ్ వాచ్ చేస్తే, లేదా ఒకే రోజు ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే దాన్ని ప్రాసెస్ చేసుకోవడం, అబ్జార్బ్ చేసుకోవడం, దాని నుండి నేర్చుకోవడం మనకు చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ప్లీజ్ క్లాసుల అమౌంట్ని రెస్ట్రిక్ట్ చేసుకోండి. మీరు ఫాలో అవుతున్న ఏ కంటెంట్ అయినా సరే బింజ్ వాచ్ చేసే మిస్టేక్ చెయ్యకండి. వచ్చే 2-2.5 నెలల్లో సిలబస్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చెయ్యకండి. సో 3 గంటలు ప్లీజ్ రివిజన్కి ఇవ్వండి. 4 గంటలు మీరు మీ క్లాసులకి ఇవ్వచ్చు. మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నా సరే ఇదే స్లాట్ ఫాలో అవ్వండి. ఇక మిగిలిన 3 గంటలు మీరు ఏదైతే చదివారో అది సెల్ఫ్ స్టడీ ద్వారా కావచ్చు లేదా క్లాస్ ద్వారా కావచ్చు, దాన్ని నేర్చుకోవడానికి వాడండి. ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, గమనించండి. రివైజ్ మరియు లెర్న్. ఈ రెండింటి మధ్య క్రిస్టల్ క్లియర్ డిఫరెన్స్ ఉంది. చాలాసార్లు ఆస్పిరెంట్స్ ఏమనుకుంటారంటే, రివైజింగ్ అంటేనే లెర్నింగ్ అని, లేదా లెర్నింగ్ అంటేనే రివైజింగ్ అని అజ్యూమ్ చేసుకుంటారు. ఈ కామన్ మిస్టేక్ చేస్తారు. లెర్నింగ్ మీనింగ్ ఏంటంటే, ఉదాహరణకు మీరొక ఎక్స్ అనే క్లాస్ అటెండ్ అయ్యారనుకోండి. క్లాస్ అయ్యాక మీరు నోట్స్ తీసుకొని ఆ నోట్స్ని పీవైక్యూస్ హెల్ప్తో కంపేర్ చేసి అనలైజ్ చేస్తారు. ఫోకస్ ఏరియాస్ని అర్థం చేసుకుంటారు. మీ నోట్స్ని చదువుతారు. దీన్ని లెర్నింగ్ అంటారు. రియల్ రివిజన్ అంటే లెర్నింగ్ కాదు. ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ చదివింది చూస్తూ లేదా మీ నోట్స్ చూస్తూ రివైజ్ చేస్తుంటే అది రివిజన్ కాదు. రియల్ రివిజన్ ఎప్పుడంటే, మీరు మీ బుక్ పూర్తిగా క్లోజ్ చేసి మీరు చదివింది రీకలెక్ట్ లేదా రీకాల్ చేసుకున్నప్పుడు. సో రివిజన్ వేరు, లెర్నింగ్ వేరు. ప్రతిరోజు మీ డేని రివిజన్తో స్టార్ట్ చెయ్యండి. ప్రీవియస్ డేనా మీరు ఏం చదివారో అది రివైజ్ చెయ్యండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు రాత్రి మీరు మోడర్న్ హిస్టరీ చాప్టర్ 1 and 2 చదివారనుకోండి. రేపు ప్రొద్దున్న లేవగానే బుక్ క్లోజ్ చేసి చూడకుండా రివైజ్ చెయ్యండి. ఎంత మ్యాక్సిమం గుర్తు తెచ్చుకోగలరో అంత ట్రై చెయ్యండి.
ఏ పోర్షన్ అయితే గుర్తురాదో దాన్ని చెక్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకోండి. ఈ పద్ధతిలో ప్లీజ్ ఈ 3-4-3 రూల్ని ఫాలో అవ్వండి. లెర్న్ చెయ్యండి, రివైజ్ చెయ్యండి, కంటెంట్ని అబ్జార్బ్ చేసుకోండి హ్యాండ్ ఇన్ హ్యాండ్గా. సిలబస్ ప్రాక్టీస్ చెయ్యండి. ఇది ఇలా ఉంటే మన అడ్జస్టెడ్ టైమ్లైన్స్ ఏంటి? ఇంతకుముందు వీడియోలో రోడ్ మ్యాప్ చెప్పినప్పుడు నేను మీకొక ఎలాబరేట్ టైమ్లైన్ ఇచ్చా. కానీ ఇప్పుడు దాన్ని లేటెస్ట్ క్యాలెండర్ మరియు లేటెస్ట్ షెడ్యూల్స్ బట్టి మోడిఫై చేస్తున్నాం, అడ్జస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ థింగ్, రీజనింగ్. ప్లాన్ యథావిధిగా ఉంటుంది. రీజనింగ్ అనేది మీరు వెళ్తూ నేర్చుకునే సబ్జెక్టు. సో మీరు డైలీ సెక్షనల్ మాక్తో స్టార్ట్ చేయొచ్చు, లేదా డైలీ టాపిక్ వైజ్ మాక్తో స్టార్ట్ చేయొచ్చు. మీరు టాపిక్ వైజ్ మాక్స్ రాయొచ్చు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుండి రీజనింగ్ నేర్చుకోవచ్చు. అది మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కోసం మనం మ్యాథ్స్ ప్రిపరేషన్ని 2 ఫేజులుగా డివైడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్ జాన్యువరి నుండి ఏప్రిల్ మధ్యలో. ఈ ఫేజ్లో సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చెయ్యండి, మరియు అట్లీస్ట్ ఒక్కసారైనా రివైజ్ చేయడానికి ట్రై చెయ్యండి. సిలబస్ మరియు రివిజన్ హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్ళాలి. మీ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్కి మీరు వాడిన క్లాస్ నోట్స్ లేదా బుక్ ఏదైనా సరే అందులో మీరు చాలా గుడ్గా ఉండేలా చూసుకోండి. మీరు సిలబస్ కంప్లీట్ చేసే టైంకి మీరు అందులో థరోగా ఉండాలి. ఇక మే నెల నుండి ఎగ్జామ్ వరకు ఇంటెన్స్ ఎగ్జామ్ రెడీనెస్కి వెళ్ళండి. ఇది ఎలాంటి ప్లేస్ అంటే మీరు వేరువేరు చాప్టర్స్ని మిక్స్ చేసి వేరువేరు సెక్షనల్ మార్క్స్ ద్వారా ప్రాక్టీస్ చేస్తారు. ఇంగ్లీష్ విషయానికొస్తే మార్చి కల్లా ఇంగ్లీష్ సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఎప్పుడంటే మీరు సిలబస్ కంప్లీట్ చేయగలరు. ఏప్రిల్ని రివిజన్కి వాడండి. మే నుండి ఎగ్జామ్ వరకు ఎర్రర్స్ రెడ్యూస్ చేసుకోవడం మీద, యాక్యురసీ ఇంప్రొవైజ్ చేసుకోవడం మీద, ఇంగ్లీష్లో సిల్లీ మిస్టేక్స్ ఎలిమినేట్ చేయడం మీద వర్క్ చేయండి. జీఎస్ విషయానికొస్తే జీఎస్ రివిజన్, జీఎస్ స్టడీని కొంచెం స్లోగా తీసుకెళ్ళండి. మిడ్ మే కల్లా సిలబస్ కంప్లీట్ చేయండి. మీరు జీఎస్ సిలబస్ క్లోజ్ చేసే టైంకి మీరు కంప్లీట్గా ఎగ్జామ్ రెడీగా ఉండాలి, మరియు మీరు టాపిక్ వైజ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేసి ఉండాలి. సో ఇది మన రివైజ్డ్ మరియు అడ్జస్టెడ్ టైం టేబుల్. ఇప్పుడు వచ్చే 5 నెలల విషయానికొస్తే మనలో చాలామంది చేసే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. మీలో ఎవ్వరూ ఇది చేయకూడదని నేను కోరుకుంటున్నా. అందుకే మీకు కొన్ని సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ మేజర్ సజెషన్ మ్యాథమెటిక్స్కి సంబంధించి. మ్యాథ్స్ కోసం మీరు మ్యాథ్స్ నేర్చుకోవడానికి ఏదైనా లెక్చర్ వాడచ్చు, ఒక క్లాస్ వాడచ్చు. అదొక దారి. ఇంకో దారి ఏంటంటే ఒక బుక్ వాడటం, ఒక మంచి క్వాలిటీ క్లాస్ నోట్స్ నుండి నేర్చుకోవడం. కానీ ప్లీజ్, మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి మ్యారథాన్ లెక్చర్స్ వెనక, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బేస్డ్ వీడియోస్ వెనక పరిగెత్తకండి. మ్యాథమెటిక్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూజ్ చేసి నేర్చుకునేది కాదు. మీరు సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటే ఒక గుడ్ క్వాలిటీ క్లాస్ నోట్స్ వాడండి. నేను పేర్లు చెప్పడానికి ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ వర్మ లాంటి బుక్స్. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు వాడిన క్లాస్ నోట్స్ ఇదే. నా ప్రిపరేషన్కి ఇదొక్కటే సోర్స్. ఆ క్లాస్ నోట్స్ని నేను 5-6 సార్ల కన్నా తక్కువ కాకుండా ప్రాక్టీస్ చేశాను. సో మ్యాథమెటిక్స్ని మీరు అలా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఏదైనా గుడ్ క్వాలిటీ క్లాస్ నోట్స్ లేదా బుక్స్ వాడచ్చు, కానీ దయచేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లెక్చర్స్ లేదా మ్యారథాన్ లెక్చర్స్ వెనక పరుగెత్తకండి. ఇలాంటి సబ్జెక్టులు మ్యారథాన్స్ ద్వారా నేర్చుకునేవి కావు. ఇదే రకమైన కాషన్ జీఎస్కి కూడా అప్లై అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి, వన్ షాట్ అనేది జీఎస్ నేర్చుకునే పద్ధతి కాదు. పీవైక్యూస్ ద్వారా జీఎస్ నేర్చుకోవడం కరెక్ట్ వే కాదు. జీఎస్ అనేది కాన్సెప్చువల్ సబ్జెక్ట్. ప్రతి ఫ్యాక్ట్ వెనక చాలా వై ఉంటుంది. మీరు ఫ్యాక్ట్ని మెమొరైజ్ చేయాలంటే ఆ వైని అర్థం చేసుకోవాలి. సో కైండ్లీ వచ్చే 5 నెలల్లో మ్యారథాన్స్ మరియు వన్ షాట్స్ వెనక పరుగెట్టకండి. మీ సిలబస్ కంప్లీట్ అయ్యాక అప్పుడు అవసరమైతే రివిజన్ సిరీస్ వాడచ్చు. మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీకు రివిజన్ సిరీస్ కూడా అవసరం లేదు. మీ ఓన్ షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవాలి. మీ షార్ట్ నోట్స్ నుండే రివైజ్ చేసుకోవాలి. బట్ ఇట్స్ ఓకే, మీరు రివిజన్ సిరీస్ ఫాలో అవ్వచ్చు. కానీ ప్లీజ్, వాటినే సిలబస్ నేర్చుకునే దారిగా కన్సిడర్ చేయకండి. ఇంకొక కాషన్ ఇవ్వాలనుకుంటున్నా. ఇది స్పెసిఫిక్గా ఎంటీఎస్ ఆస్పిరెంట్స్ కోసం. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎవరైతే ఎంటీఎస్ 2025కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఎగ్జామ్ అప్రాక్సిమేట్గా ఫిబ్రవరి 4th నుండి ఉంది. ఇది మార్చ్ నెల వరకు వెళ్ళొచ్చు.
ఇప్పుడు ఎస్ఎస్సి CGL 2026 టెంటేటివ్ డేట్ జూలై నెలలో ఉంది. అంటే మీరు ఫస్ట్ MTSకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు కేవలం MTS మరియు MTS స్టాండర్డ్ ప్రిపరేషన్ మీదే ఫోకస్ పెడితే మీరు MTS కంప్లీట్ చేసే టైంకి CGL 2026కి ప్రిపేర్ అవ్వడానికి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ టైం ఉండదు. సో మీరు కేవలం 2025లో వేరే ఎగ్జామ్ ఏది క్లియర్ చెయ్యలేకపోయారు కాబట్టి మీకు జాబ్ చాలా అర్జెంట్, డయర్ నీడ్ కాబట్టి MTS 2025 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే MTS 2025 ప్రిపరేషన్ డ్రాప్ చేయండి. CGL 2026 ప్రిపరేషన్ పికప్ చేసుకోండి. ఇదే రైట్ టైం స్టార్ట్ చేయడానికి. ఇవన్నీ చెప్పాక మన స్కై అకాడమీ మీకు ఎలా సపోర్ట్ చేయబోతోంది? నేను ఎప్పుడూ నమ్మే ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ నాకుంది మిత్రులారా. గైడెన్స్ అనేది ఎప్పుడూ ఫ్రీగానే ఉండాలి. నిజానికి 2025 కోసం మనం ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. కానీ అన్ఫార్చునేట్లీ నేను నా ఓన్ మెటీరియల్ మరియు నా ఓన్ నోట్స్ ఇవ్వలేకపోయాను. సో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి. కానీ ఈసారి 2026 కోసం మనం 2026 ఆస్పిరెంట్స్ కోసం ప్రిపేర్ చేయబోయే వీక్లీ టార్గెట్స్, నోట్స్ మరియు ఆల్ పాసిబుల్ ప్రాక్టీస్ షీట్స్, 2025 PYQs యూజ్ చేసే ప్రాక్టీస్ షీట్స్ ఇవన్నీ నేను SSC 2026 ఆస్పిరెంట్స్ అందరికీ ఓపెన్గా ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నా. రీజన్ చాలా సింపుల్. గైడెన్స్ అనేది ఫ్రీగానే ఉండాలని నేను కోరుకుంటున్నా. సెల్ఫ్ స్టడీ యూజ్ చేసి ప్రిపేర్ అయ్యేవాళ్లు కన్సైజ్గా ఉండే లేటెస్ట్ ఫార్మాట్ బేస్డ్గా టైలర్ చేసిన మెటీరియల్ కోసం ఎలాంటి భయం పెట్టుకోకూడదు. ఇది మీరు ఎలా పొందాలి? ఒకసారి మీరు స్కై అకాడమీ యాప్ ఓపెన్ చేశాక యాప్లో మన జనరల్ సెక్షన్ లేదా కోర్స్కి వెళ్ళండి. అందులో మీకు మెంటర్షిప్ మరియు డైలీ షెడ్యూల్స్ ఉంటాయి. మనం మండే నుండి డైలీ షెడ్యూల్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ క్లాస్ లేదా ఫస్ట్ డైలీ షెడ్యూల్ మండే నుండి స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ ఇందులో అప్లోడ్ చేయబడుతుంది మరియు ఇది అన్లాక్ చేసి ఉంటుంది. సిమిలర్గా జనరల్ అవేర్నెస్ ఫోల్డర్, మ్యాథ్స్ ఫోల్డర్ మరియు ఇంగ్లీష్ ఫోల్డర్ ఉంటాయి. ఆయా ఫోల్డర్లలో ఆ వారానికి ప్రిపేర్ అవ్వడానికి అవసరమైన కరస్పాండింగ్ నోట్స్ అన్లాక్ చేసి ఉంటాయి మరియు పోస్ట్ చేయబడతాయి. మీరు ఈ వీక్లీ టార్గెట్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు మరియు ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చు. చూడండి మిత్రులారా, కొత్త డేట్ అనేది మనందరికీ ఒక గూగ్లీ వంటిది. స్కై అకాడమీతో అసోసియేట్ అయిన లెర్నర్స్ అందరికీ ఐవ్ గాట్ యువర్ 6 అంటే నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు గైడ్ చేయడానికి ఇక్కడున్నాను. SSC ఎగ్జామ్లోని ప్రతి ఎలిమెంట్ని నేను బ్రేక్ డౌన్ చేస్తాను. దాన్ని సిలబస్ కాపీతో మరియు 2025 పేపర్స్తో మ్యాప్ చేస్తాను. స్మార్ట్ అప్రోచెస్తో మీ ముందుకు వస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. మీ డ్యూటీ ఏంటంటే దాన్ని యూజ్ చేసుకోండి, అప్రోచెస్ని అర్థం చేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ SSC 2026. ఐ యామ్ యువర్ స్కై అకాడమీ. జై హింద్.